న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు రక్షణ భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు అన్నా పెరవలి ఎస్ఐ జిఎస్ మూర్తి. గుండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయంలో విలేకరుల సమావేశం. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజలకు రక్షణ భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు పెరవలి ఎస్ఐ ఏజీఎస్ మూర్తి అన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు మండలంలో నిర్వహించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజలలో భరోసా కల్పించేందుకు ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా శాంతి భద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ప్రజలను ఆయన కోరారు. ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునేలా దానికి పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఎస్ఐ ఏజీఎస్ మూర్తి తెలిపారు. రాబో అసెంబ్లీ పార్లమెంట్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈరోజు కండవల్లి మొక్కమూడ విప్లవేంబరం కడింపాడు అలాగే మొక్క మల్లేశ్వరం విలేజ్లో పారామిలిటరీ సిబ్బందితో పోస్టుకి ఇవాళ కవాతు నిర్వహించడం జరిగింది. అలాగే పబ్లిక్కి అవేర్నెస్ కూడా కల్పించడం జరిగింది. ఎవరు కూడా వారి యొక్క ఓటు హక్కును స్వతంత్రంగా వినియోగించుకుని ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కూడా ఎలక్షన్స్లో పాల్పడవద్దని పాల్గొన్న వారిపై కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి పబ్లిక్ అందరికీ కూడా తెలిసే విధంగా అలాగే శాంతి భద్రతలు అన్నీ కూడా చక్కగా ఉండేలాగా గత రక్షణ కూడా పీస్ఫుల్గా విలేజ్లో జరిగే విధంగా ఈరోజు సిఆర్పీఎఫ్ పోలీసు బలగాలు అందరితో కూడా అలాగే మన ఫెడరల్ పోలీసు సిబ్బంది పోలీసు నిర్వహించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పవన్ కళ్యాణ్ పై భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్. పవన్ కళ్యాణ్ కు మతి స్థిమితం లేదు, ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి చూపించాలి. పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో నా పేరున ఉన్న 9 ఎకరాలలో ఎకరం కావాలో 2 ఎకరాలు కావాలో అడిగితే అమ్ముతాను. పవన్ కళ్యాణ్ పక్కనున్న కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారు. అందుకే నాగబాబు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. చిరంజీవి సౌమ్యుడు ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. నేను రౌడీ ఎమ్మెల్యే అయితే నాపై ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా? పులపర్తి రామాంజనేయులు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. కొటికలపూడి గోవిందరావు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేశాడు. భీమవరం కంపోస్ట్ యార్డ్ సమస్యను వారు ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. కంపోస్ట్ యార్డుకు 6 ఎకరాల భూమిని నేనే సేకరించాను. స్థానికంగా ఉన్న నన్ను పవన్ కళ్యాణ్ తరిమి కొట్టాలని అనడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తరిమితే వెళ్లేవాడిని కాదు, ప్రజాసేవ అనేది మా బ్లడ్లోనే ఉంది. 2019 భీమవరం నియోజకవర్గంలో ప్రజలే ఆయనను భీమవరం నుండి తరిమి కొట్టారని అన్నారు. పులివెందుల్లో పోటీ చేయని అసలు ఇప్పుడు దాకా ఎక్కడ పోటీ చేయాలో అసలు లేదంటే 24 సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదు అంటూ ఢిల్లీలో పడిగాపులు పడి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తుంటే ప్రజలు ఏమన్నా అమాయకులు నమ్మడానికి? అరే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేదా విశాఖ ఉక్కు గురించి కానీ లేదంటే రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి కానీ నువ్వు పొత్తులు పెట్టుకుంటున్నానని చెప్పుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషించేవారు. మీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా గర్వంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసం, లేదా పోలవరం ప్రాజెక్టు కోసం, లేదా విశాఖ ఉక్కు కోసం అరే పోరాడుతున్నాడు, పొత్తులు పెట్టుకుంటున్నాడు అని చెప్పుకునేవారు వాళ్ళు. కనీసం జన సైనికులకి అవకాశం కూడా ఇవ్వడం వల్ల నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్న జన సైనికులందరినీ కూడా ఏ రకంగా మాట్లాడే వాళ్ళందరినీ అసలు పార్టీ లేదు బొక్క లేదు అన్నట్టుగా, ఒక బూత్ కన్వీనర్ లేడు, మనం 10 మందికి భోజనాలు పెట్టలేం, మనది అసలు మన పార్టీ అయినా మంది, అసలు నన్ను గెలిపించలేదు మీరు అని వాళ్ళ మీద నిందలు మోపుతూ నువ్వు ఓడిపోవడానికి వాళ్ళే కారణం అన్నట్టుగా నాకు ఓట్లు వేయలేదు మీరు అని చెప్పి
నా పార్టీలో నాకు సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు, ఉంటే ఉండండి పోతే పొండి అని ఈ రకంగా నీ పార్టీకి సంబంధించిన నీ అభిమానుల్ని, జన సైనికుల్ని కూడా అవమానించే ధోరణిగా మాట్లాడటం, రాజకీయాల్లో ఇటువంటి వింత పోకడలు ఎక్కడ కూడా చూడలా. అరే మాట్లాడితే ప్రజారాజ్యం టైం నుంచి చూసుకుంటే పంచులు ఓడగొట్టి తొంతానని చెప్పి చెప్పు చూసి చూపించడం, అలా రోడ్డు మీద తరిమి కొడతామని చెప్పడం, అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష. ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. రాష్ట్రంలో శెట్టి బలిజల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ నగరంలో రెవెన్యూ కాలనీలో 650 గజాల స్థలాన్ని శెట్టి బలిజ కమ్యూనిటీ హాల్ కు కేటాయించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కాకినాడ 38వ వార్డు ఎల్విన్ పేటలో శెట్టి బలిజ కమ్యూనిటీ హాల్ ను కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 38వ డివిజన్లో శెట్టి బలిజ కమ్యూనిటీ హాల్ ఇనాగరేషన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇది అన్ఫినిష్డ్గా ఉంది. చేయని సందర్భంలో ఉంటే గడప వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క వార్డుకు వచ్చినప్పుడు ఇక్కడ పెద్దలందరూ కూడా అడిగారు, ఇది అన్ఫినిష్డ్గా ఉంది, ఇది ఉపయోగంలో రాలేదని చెప్తే వెంటనే 8 లక్షల రూపాయలు దీన్ని ఖర్చు పెట్టి ఇది పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషం. చాలా నీట్గా ఉన్న కాలనీ ఇది. 38వ వార్డులో శెట్టి బలిజల పేట అంటే చాలా యూనిటీగా ఉండే పబ్లిక్. రోడ్లన్నీ కూడా వేయించాం. ప్రతి సందులు కూడా ఎక్కడైతే రోడ్లు లేవు అన్ని చోట్ల రోడ్లు హైట్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ కమిటీలు కూడా వచ్చింది. వేరే చోటకి వెళ్లకుండా ఇదే ప్రాంతంలో వీళ్ళకి కమిటీలు వాడుకునేలాగా మంచి అవకాశాన్ని మనం కలగజేయడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క అవకాశం ఈ యొక్క కమిటీ హాల్ని పూర్తిగా వినియోగించుకునేలాగా కాలనీ పెద్దలందరికీ కూడా నిర్మించుకోవడం జరిగింది. ఏదైనా ఇప్పుడు సంతోషకరం. టైం ప్రకారం, మాట ప్రకారం ఏదైతే అన్నామో చెప్పామో అది చేసామో తెలియజేసుకుంటాం. సఖీ వన్ స్టాప్ సెంటర్ ను ఆధునిక వసతులతో భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా సఖీ వన్ స్టాప్ సెంటర్ ను ఆధునిక వసతులతో ఏర్పరచడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 45 లక్షలతో నిర్మించిన సఖీ వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వన్ స్టాప్ దిశ సెంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గతంలో కూడా వంగాగీత విశ్వనాథం గారి చేతుల మీద ఫౌండేషన్ చేసాం. షార్ట్ టైంలో ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క దిశ సంబంధించిన కేసుల్లో విక్టిమ్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్ జనరల్ వార్డులో కాకుండా రెగ్యులర్ పేషెంట్తో కాకుండా వాళ్ళకి సపరేట్గా ఒక సెంటర్ ఇక్కడ కట్టడం జరిగింది. ఇక్కడ కౌన్సిలింగ్ చేయడం కానీ ఇక్కడ నుంచి కోర్టుకి వీడియోస్ ద్వారా కోర్టుకి అటెండ్ అవ్వడం కానీ అన్నీ జరిగే కార్యక్రమాలు. అలాగే కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నీ కూడా పెట్టారు. మంచి పరిణామం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క మహిళలు ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి సదుపాయాన్ని అవకాశం జరిగింది. పూర్తిగా ఇది కేంద్రం తీసుకెళ్ళి కానీ ఏదైనప్పుడు కూడా మంచి పరిణామంలో భావిస్తుంది. సంఘం మండలంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ముమ్మర పర్యటన చేశారు. వంగల్లు గ్రామంలోని భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రఘురామయ్యను కలిసి ఆయనతో కాసేపు మాట్లాడారు. 10 సంవత్సరాల క్రితం ఆత్మకూరు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందని, ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము రోడ్లు వేశామని, కానీ ప్రస్తుత పాలకులు బ్రిడ్జీలు కట్టలేకపోయారని, ఎంతో ఖర్చు పెట్టి హాస్పిటల్స్ కట్టామని, చుట్టూ ప్రహరీ గోడలు కూడా నిర్మించుకోలేకపోయారని, పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టిస్తే కనీసం అందులో వైద్యులను కూడా నియమించుకోలేకపోయారని, రైల్వే లైన్ కోసం తీవ్రంగా కృషి చేస్తే భూసేకరణ కూడా చేయలేకపోయారని పరోక్షంగా మేకపాటి గౌతమ్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డిపై సెటైర్లు వేశారు.
ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది తన హయాంలో మాత్రమే అని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే అది కేవలం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పుణ్యమా అని, ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే తన వల్లేనని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది జరగలేదని, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిగా ఉండి కొన్ని అభివృద్ధి పథకాలని ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం, బలహీన వర్గాల ప్రజలుండే ప్రాంతం, వెనకబాటుతనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మేలు చేయాలని ఒక ప్రయత్నం చేసే దానిలో 5 సంవత్సరాలు పనిచేసాం. కొన్ని కార్యక్రమాలు చేయగలిగాం, కొన్ని ప్రారంభించాం, కొన్ని చేయలేకపోయాం. కానీ చేయలేకపోయిన పనులు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేస్తాయేమో అని చెప్పి ఆశించాను. మనం లేకపోయినా ఎవరైనా పనిచేస్తారు. 10 సంవత్సరాల కాలం వృధా అయింది. ఈ ప్రాంతం వెనుకబాటుతనం తగ్గలేదు. ఈ ప్రాంతంలో ఉన్న పేద వర్గాల ప్రజలకి మేలు కలగలేదు, అభివృద్ధి సాధించలేదు. ఏమైనా సాధించింది అని అంటే అది మేము అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే. ఉదయగిరిలో శేఖర్ రెడ్డి గారు, ఆత్మకూరులో నేను కలిసి చేసినటువంటి ప్రయాణంలో ఈ జాతీయ రహదారులు వచ్చాయన్నారు. రైల్వే లైన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసే వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం. సగభాగం రాష్ట్ర ప్రభుత్వం కట్టుతుంది అని చెప్పి మేమే ఆదేశాలు ఇప్పించాం. కానీ వాళ్ళ రైల్వే లైన్ మిగిలిపోయింది. 2 జాతీయ రహదారులు మాత్రం నాడు మేము చేసిన కృషి. ముఖ్యంగా సిరోంచా టు ఏర్పేడు వరకు జరిగేటువంటి జాతీయ రహదారి ఈరోజు మన చుంచులూరు సోమశల మీదుగా పోయేటువంటిది, ఏర్పేడుకి వెళ్ళేటువంటి రహదారి సాధించడంలో చేసిన కృషి ఇవాళ ఎవరూ మర్చిపోవడానికి లేదు. ఆ రోజు నేను మంత్రిగా ఉంటే నా నియోజకవర్గంలో మరొక మార్గంలో తీసుకుపోవడానికి అవకాశం ఉన్నా ఆ రోజు ఒత్తిడి చేశాడు నా చేంబర్కి వచ్చి శేఖర్ రెడ్డి. ఎందుకు ఒత్తిడి చేశాడంటే ఇటుపక్క వెళితే అప్పటికి ఇదంతా ఉదయగిరి నియోజకవర్గం, ఈ దుత్తలూరు, వింజమూరు, మరిపాడు మండలాల మీదుగా పోతే నా నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతం కవర్ అవుతుంది, ఇట్లా తీసుకెళ్దామని చెప్పి నన్ను కూడా సమాధానపరిచి ఒప్పించి, శివారెడ్డి గారు ఈఎన్సీగా ఉంటే అన్నయ్య తీసుకొచ్చి నా దగ్గర నా ఆఫీస్లో కూర్చోబెట్టి డిజైన్ మార్పించి దాన్ని ఒత్తిడి చేసి మార్పించడం జరిగింది. ఆ విధంగా ఒకరికొకరు మంచి సంబంధాలతో మా ప్రాంతాల అభివృద్ధి కావాలా, వెనకబాటుతనం నుంచి బయటకు రావాలని మేము కృషి చేసిన మాట వాస్తవం. ఇది ఎవరు కాదనలేనటువంటి సత్యం. కానీ తర్వాత ఏం జరిగింది? మేము భవనాలు కడితే ప్రహరీలు కట్టుకోలేని స్థితిలో ఆగిపోయి, మేము రోడ్లు వేస్తే ఆ రోడ్లకు బ్రిడ్జిలు కట్టలేని స్థితిలో ఆగిపోయి, మేము రైల్వే లైన్ మంజూరు చేస్తే దానికి భూసేకరణ లేక ఆగిపోయింది, ఆసుపత్రులు తెస్తే ఆ ఆసుపత్రులకు కూడా సరైనటువంటి డాక్టర్లు, నర్సులను అందించే ప్రభుత్వాలు లేకుండా పోయాయి. మంచి విద్యా సంస్థలు రావాలని కోరుకుంటే ఆ విద్యా సంస్థలు కూడా ఈ ప్రాంతాల్లో పెడితే దాని మీద కూడా కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇన్ని రకాలుగా ఈ ప్రాంత అభివృద్ధి అడ్డుకోబడ్డది, నిలిచిపోయింది. దీనికి కారణం ఎవరు అని అంటే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా లేను. దీనికి కారణం మాత్రం ఈ ప్రాంత ప్రజలే కనుక్కోవాలి. ఈ ప్రాంతంలో ఈ మరిపాడు, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలే అభివృద్ధి ఆగిపోవడానికి ఎవరు కారకులు, ఎందువల్ల ఆగిపోయింది అనేటువంటి దాన్ని మీరే బేరీజు వేయండి. మీడియా అంతా దానికి సహకరించండి. వాళ్ళకి కనీసం రేపైనా వాళ్ళ భవిష్యత్ తరాలు బాగుపడాలని
భవిష్యత్తులో వాళ్ళ బిడ్డల యొక్క తరాలు అభివృద్ధిని చూడాలన్నా ఎవరు తిరిగి ఇక్కడ ఎన్నికైతే బాగుంటుందనేటువంటి విషయం మీరే తగు ఆలోచనలు చేసి నిర్ణయించాల్సిన బాధ్యత ఇటు మీడియా మీద ఇటు ఈ ప్రాంత ప్రజల మీద ఉంది. మేము చెప్తాం ఇది తప్పు జరిగింది, ఉప్పు జరిగింది అంటే మీ అవసరాలకు చెప్పారేమో అంట. ఇవాళ మా అవసరం కాదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన ఉండి నియోజకవర్గంలో నేను గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశాను. మొన్న 24లో మ్యాండేట్ అడిగాం. మ్యాండేటు ఇవ్వకపోగా కనీసం నన్ను సంప్రదించలేదు, కనీసం పిలవలేదు, చర్చించలేదు. వాళ్ళు ప్రకటించుకున్నారు. ఆ తీరు నన్ను చాలా బాధించింది, చాలా ఇబ్బంది పడ్డాను. అట్లాగే నాకున్న అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు కానీ నాకు మద్దతు తెలిపి సంఘీభావం కూడా తెలిపారు. అదే తీరులో సరే ఈ 15 రోజుల్లో అయినా, ఇప్పటికి 15 రోజులు అయింది, ఈ 15 రోజుల్లో కూడా అధిష్టానం తరపున ఎవరు కనీసం వచ్చి పలకరించిన పరిస్థితి లేదు. నీ సేవలు పార్టీకి అవసరమా లేదనే విషయాన్ని కూడా కనీసం చర్చించిన పరిస్థితి లేదు. కనీసం ఎలా ఉన్నామని మాట్లాడే పరిస్థితి కూడా లేని పరిస్థితి మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉంది అంటే చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా ఉంది. పార్టీకి నిజాయితీతోటి, నిబద్ధతతోటి, కమిట్మెంట్ తోటి పార్టీ కోసం పనిచేయటం జరిగింది. పార్టీ కోసం కష్టపడటం జరిగింది. ఈ ప్రాంతంలో చిన్నపిల్లవాడిని అడిగినా మనం ఏం చేశామన్నది ప్రతి ఒక్కరు కూడా పార్టీకి ఏం చేశామన్నది చెప్తారు. అటువంటి పరిస్థితి పార్టీలో కూడా అధిష్టానం కూడా తెలుసు నేను ఏ విధంగా పనిచేశాను, కొల్లేరు కోసం ఏ విధంగా పోరాటం చేశాను. అట్లాగే ప్రజా సమస్యల పట్ల అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉండగా ఏ విధమైన పోరాటాలు చేశాను. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏ విధమైన సేవలు చేశాను. అధికార పార్టీలో ఉండగా అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ విధంగా చేశాను. ప్రభుత్వంతో మమేకమై ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాను అన్నది కూడా అధిష్టానానికి తెలుసు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు అంతమొదించి 5 కోట్ల మంది ప్రజల ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ఏకతాటిపైకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనాన్ని లిఖించబోతోంది. ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేట సమీపంలోని బొప్పుడి వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకు దశ దిశ నిర్దేశించబోతోంది. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా బొప్పూడిలో నిర్వహించబోయే సభా ప్రాంగణం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం ఉదయం 9:32 భూమి పూజ చేసి ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ప్రాంగణం వద్ద పనులను ప్రారంభించారు. పొత్తు కుదిరిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. 2014లో కూడా 3 పార్టీలు కలిసి గుంటూరు జిల్లా నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి విజయ దుందుబి మోగించాయి. ఈరోజు రాష్ట్రానికి భవిష్యత్తు ఇవ్వడం కోసం, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం, 20 లక్షల మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కోసం ఈరోజు మీ ముందుకు, ప్రజల ముందుకు వచ్చిన 3 పార్టీలు ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో 167 సీట్ల పైన ఈ కూటమి గెలుచుకోబోతా ఉంది. ఈరోజు ఈ ప్రజల ఆదరణ, ప్రజలు మా పక్షాన ఉన్నారు. భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించబోతున్నారు. ఈ సభకి అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలిరావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ సభని విజయవంతం చేయబోతా ఉన్నారు. తొలి మేనిఫెస్టో బహిరంగ సభ ఎన్డీఏలో చేరిన తరువాత జరగబోయేటువంటి తొలి సభ కాబట్టి
దేశవ్యాప్తంగా ఈ సభ మీద దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 6-7 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్డీఏలో భాగస్వామి కావడం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోవటం, ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకటి వేళతో కూర్చోవేయడానికి ఏర్పడినటువంటి ఈ కూటమి 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి కూటమి ఇది. బీజేపీలో చేరాలని ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కేంద్ర సహకారం లేని రాష్ట్రం అభివృద్ధి కాదు. రాష్ట్రాన్ని పునరంకితం, పునర్నిర్మాణం చేయాలి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేటువంటి రాష్ట్ర ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి వీటి యొక్క ప్రాధాన్యత ఉంది ఈ తొలి బహిరంగ సభలో. ఎందుకంటే దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏమి ఇక్కడ నుంచి మాట్లాడబోతున్నారు, ఏ విధమైనటువంటి సంకేతాలు లేవబోతున్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలకి ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఈ రాష్ట్రం నుంచి తరిమివేసేటువంటి బహిరంగ సభ ఇది కాబోతా ఉంది. కాబట్టి ఈ రోజు భూమి పూజ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, బీజేపీ నుంచి నాగభూషణం గారు, జనసేన నుంచి రాధా వెంకటేశ్వరరావు గారు, రాజు గారు అందరూ వచ్చారు. 3 పార్టీల నుంచి భూమి పూజ చేశాం. 17వ తేదీ నాటికి అన్ని హంగులతోటి లక్షలాది మంది ప్రజలు 175 నియోజకవర్గాల నుంచి 3 పార్టీల నుంచి పాల్గొనబోతా ఉన్నారు. ఒకళ్ళ దగ్గర 7 కోట్లు, ఇంకొకళ్ళ దగ్గర ఒక 6 కోట్లు అభ్యర్థులను ఇప్పుడు 3వసారి మార్చారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకే నియోజకవర్గంలో 1కి 2 సార్లు 3 సార్లు అభ్యర్థులని మార్చుకోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుకుంది. ఆ పార్టీ బీ ఫారం అడిగే వాళ్ళు కూడా ఈ రోజున లేనటువంటి పరిస్థితి. వైనాట్ 175 విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వైనాట్ పులివెందుల అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా సవాల్ చేస్తా ఉన్నారు. కాబట్టి జగన్ రెడ్డి ఈ కథ మొత్తం కూడా అంతమైనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాలుగా ఒక సైకోలాగా తయారై ఏ రకంగా రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పాలు చేశావో ఇవాళ వాళ్ళకి మన భారత రాజ్యాంగం అందించినటువంటి అతి పవర్ఫుల్ బటన్, నీలాగా ఉత్తుత్తి బటన్ కాదు అది, భారత రాజ్యాంగం కల్పించినటువంటి అత్యంత పొదునైనటువంటి పవర్ఫుల్ బటన్ ని రాష్ట్ర ప్రజలు నొక్కబోతా ఉన్నారు. ఆ బటన్ ద్వారానే నిన్ను విసిరి బంగాళాఖాతంలో కూడా విసిరైపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వైకాపా ఇన్ఛార్జ్ గా నిన్నటి వరకు కొనసాగిన మల్లెల రాజేష్ నాయుడును తప్పించి కావటి మనోహర్ నాయుడును నియమించడంతో మల్లెల రాజేష్ నాయుడు తన వర్గీయులతో కలిసి పట్టణంలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో భాగంగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. స్థానికులకే టికెట్ ఇవ్వాలని మంత్రి విడుదల రజని డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదించారు. ఒంగోలు, గుంటూరు వైపు కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రాజేష్ నాయుడుకు సర్ది చెప్పి ర్యాలీని ముందుకు పంపించారు. ర్యాలీ సౌత్ రా సెంటర్, కళామందిర్, గడియార స్తంభం మీదుగా అడ్డరోడ్డు వరకు కొనసాగింది. రాజేష్ నాయుడుకు టికెట్ కేటాయించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో పిల్లి అంతలక్ష్మి సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపంలో టీడీపీ, జనసేన నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ, జనసేన ఉమ్మడి శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకం శెట్టి వెంకట ప్రభాకర్ పాల్గొన్నారు. ముందుగా నాయకులు, కార్యకర్తలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులను, పంతం నానాజీలను గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. నాకు జనసేన పార్టీ, తెలుగుదేశం పొత్తులో కాకినాడ రూరల్ సీట్లు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, దాని మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముందు ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక పొత్తు పెట్టుకున్న తర్వాత 2 పార్టీలు కూడా ఇద్దరు కూడా సీట్లు ఆశిస్తారు. అందులోని ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా సీనియర్ ఎమ్మెల్యే, ఒక అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే, ఒక మంచి పేరు ఉన్నటువంటి ఎమ్మెల్యే. కానీ పొత్తులో మాకు ఈ జిల్లా మొత్తం మీద
సర్వేలో నాకు జనసేన పార్టీలో నాకు ఇక్కడ ఈ పొత్తు రావడం, నేను సత్యబాబు గారిని ఆశ్రయించడం, వారు తప్పకుండా ముందుకు వచ్చి ఈవేళ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అసలు ఎలా వెళ్ళాలా పొత్తులో పార్టీలు క్రమశిక్షణ విధానం ముందుకు ఎలా వెళ్ళాలా పొత్తులు ఎలా చేయాలా అని చెప్పి వాళ్ళందరికీ కూడా వివరించి వారందరినీ జనరల్గా పొత్తులో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని చెప్పి లెక్కలు వేస్తూ ఉంటుంటారు. ఇంత పర్సంటేజ్ అవుతుంది. ఇవాళ సత్యబాబు గారు అయితే వివరించిన విధానానికి ఆయన చెప్పిన దానికి సత్యబాబు గారికి అనంతలక్ష్మి గారికి ఎల్లవేళ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకుని ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేనకి భాగంగా నానాజీ గారికి ఇవ్వటం, ఇరువురు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఒకరినొకరు అవగాహన కల్పించుకునే విధంగా ఇరు పార్టీ నాయకులకు ఒక ఆలోచన వచ్చే విధంగా కలిసి పనిచేసే విధంగా దాన్ని ఈరోజు ప్రేరేపించడం జరిగింది. రేపటి నుంచి కార్యరూపం దాల్చి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించుకోవడం జరిగింది. ఏది ఏమైనా జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు, మూడు పార్టీలు కలిపి ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న అరాచక పరిపాలన సైకో జగన్ గారిని ఈ రాజకీయ వ్యవస్థ నుంచి భవిష్యత్తులో ఎప్పుడూ కానరాకుండా చేసే విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ పొత్తును ఏర్పాటు చేసుకోవటం జరిగింది. పొద్దులో ఒకరికి నష్టం ఒకరికి లాభం జరగచ్చు. ఏది ఏవైనా రాక్షస సంసారంకి ఆ రోజులు దేవతలు ఎలాగైతే అందరూ సామూహికంగా నడుం కట్టి మహిషాసురుని చంపారో అలాగే ఈ నరహంతకుడిలాగా ఉన్న ఈ జగన్ గారిని బయటికి పంపటానికి మేమందరం ఏకమయ్యాం. తప్పనిసరిగా జేయం జగన్ గారిని గద్దె దింపటమే, అంతే తప్ప వేరే ఆలోచన ఏ కార్యకర్తకి రాకూడదని, అటువంటి ఆలోచన ఎవరికి కలగకూడదని ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం చేసాం. కాకినాడ స్మార్ట్ సిటీ నగరాన్ని కబ్జా నగరంగా మార్చడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో రోడ్డు విస్తరణతో అభివృద్ధి చేయడం జరిగిందని, సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి తన అనుచరులకు విలువైన స్థలాలను కబ్జా చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ మసీద్ సెంటర్లో వైసీపీ నాయకులు ఆక్రమించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సంత చెరువు వద్ద అక్రమంగా కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నగరంలోని అన్ని రోడ్లను నగరానికి అనుగుణంగా అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రస్తుత ఎమ్మెల్యే కోట్లు విలువ చేసే స్థలాలను కబ్జా చేసి వాళ్ల అనుచరులకు వ్యాపారాల నిమిత్తం ఇవ్వడం జరిగిందన్నారు. మసీద్ సెంటర్లో కోటి విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి స్కూల్ బ్యాగుల వ్యాపారస్తులకు అమ్మడం జరిగిందన్నారు. అదేవిధంగా సంత చెరువు కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని దానికి అడ్డంగా 3 షాపులు నిర్మించి 1.5 కోటిన్నరకు అమ్ముకోవడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వీటిపై సమగ్ర విచారణ చేపడతామని ఆయన తెలిపారు. మా కాకినాడ నగరం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఒక స్మార్ట్ సిటీ తెచ్చుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే అభివృద్ధి చేసాం. ఆ రోజున కార్పొరేషన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా కాకినాడ కార్పొరేషన్ ఏదైతే ప్రజల పన్నుల రూపంలో కడతారో సొమ్ములు, ఆ సొమ్ములంతా కార్పొరేషన్ ఉంచామండి. రూపాయి ఖర్చు లేకుండా కేంద్ర ప్రభుత్వం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగం డబ్బులు ఇస్తే ఈ కాకినాడ స్మార్ట్ సిటీగా డెవలప్ చేసామండి. రోడ్ వైండింగ్ చేసాం. అన్ని ప్రాంతాలు జనాభా పెరిగారు, ట్రాఫిక్ పెరిగిందని చెప్పి రోడ్ వైండింగ్ చేసి మనం కాకినాడ సుందర నగరంగా తీర్చిదిద్దితే కాకినాడ స్మార్ట్ సిటీని ఈరోజు గౌరవపూడి చంద్రశేఖర్ రెడ్డి కబ్జా సిటీగా మార్చేశాడండి. చూసారు మీరు. మెయిన్ రోడ్లో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసి వాడికి స్థలం తీసుకుంటే ఆ స్థలంలో బ్యాగుల షాప్ కూడా కమ్మేశాడండి. ఇక్కడ చూడండి, ఇది బిజీ సెంటర్ అండి. అమ్మవారి జాతరలు అవుతుంటే చాలా బిజీ సెంటర్ ఇది. ఒక పక్కన మార్కెట్, చాలా బిజీ సెంటర్. రోడ్డు మీద షాపులు కట్టి 1.5 కోటిన్నరకు అమ్ముకున్నాడండి. రోడ్డు మీద షాపులు కట్టి చూడండి. అలాగే కాకినాడ అంతా కూడా ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయో బిజీ సెంటర్లు అంతా కూడా మీరు ఖాళీ చేపిస్తే, రోడ్డు వైండింగ్ చేపిస్తే ఆ రోడ్డు వైండింగ్ చేసిన ప్లేస్ లో షాపులు కట్టి అమ్ముకున్నాడండి దూరపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎంత దారుణం చూడండి. ఇప్పుడే కలెక్టర్కి అందరికీ కంప్లైంట్ చేస్తాం. దీన్ని మీ అన్ని తొలగించాలి.
తొలగించకపోతే వచ్చింది మా ప్రభుత్వం. వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తొలగించి కాకినాడ ప్రజలకి స్మార్ట్ సిటీ మరింత నెంబర్ 1 సిటీగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు రక్షణ భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు అన్నా పెరవలి ఎస్ఐ జిఎస్ మూర్తి. గుండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయంలో విలేకరుల సమావేశం. మల్లెల రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.